ఏం దేవుడమ్మా దేవుడు అనొద్దు మనం. బాధ రాగానే ఇలాంటి వారు అనేకులు ఉంటున్నారు ఈ లోకంలో. అన్ని మంచిగా ఉన్నప్పుడు ఇదిగో దేవుడు నాకు ఈ గొప్ప కార్యం చేస్తున్నాడని ఎవరు సాక్ష్యం ఇవ్వరు. కానీ కొంచెం కష్టము రాగానే, కొంచెం సమస్య రాగానే ఏం దేవుడమ్మా ఏం దేవుడు అని అంటారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఇదిగో ఆయన మనల్ని ప్రేమించే దేవుడు, తన కౌగిల్లో భద్రపరిచే దేవుడు, ఆయన గొప్ప దేవుడిగా, ఇదిగో ఆయన రాజులకు రాజువుగా, ప్రభులకు ప్రభువుగా, ఇశ్రాయేలు దేవుడిగా ఆయన ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఈ దినములో ప్రభు సెలవిచ్చుచున్నాడు, ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించండి. ఎందుకంటే ప్రభు నందు ఏమి ఉన్నది? సంతోషం ఉన్నది, ఆనందం ఉన్నది. ప్రభు నందు దుఃఖం లేదు. వినండి దయచేసి, ప్రభు ఎప్పుడు మనకు దుఃఖాన్ని తీసుకురాడు. కానీ ప్రభు ఎప్పుడు మనకు తీసుకొచ్చే ఏం తెలుసా? తన కుమారుడు తన కుమార్తె ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, ఆనందపడాలని, ఎల్లప్పుడూ బాగుండాలనే ప్రభు మనల్ని కోరుకుంటాడు. కానీ మన కష్టాలు మన బాధలను చూసి ప్రభు సంతోషించే దేవుడు కాదు. అందుకని ప్రభు ఏమని సెలవిచ్చుచున్నాడంటే, ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అగైన్ ద లార్డ్ ఇస్ టెల్లింగ్ ఏంటి తెలుసా? మళ్ళీ చెప్తున్నాడు, ఇదిగో మీరు ఆనందించండి. ఇంకేమంటుంటాడు అక్కడ? మీ సహనమును సకల జనులకు తెలియబడునీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. The God is near to you. ఆయన నీ ప్రక్క నిలబడి ఉన్నాడు. నీ సమస్యలు ఆయనకు తెలుసు, నీ రోగంలో ఆయనకు తెలుసు, నీ కష్టంలో ఆయనకు తెలుసు. ఆయన నీ పక్కనే నిన్ను చూస్తున్నాడు. ఇదిగో నువ్వు దుఃఖంలో ఉన్నావా, నిన్ను సంతోష కారణభూతునిగా చేయడానికి ఇష్టపడుచున్నాడు. నువ్వు సమస్యలో ఉన్నావా, ఇదిగో దేవుడు ఆయన పరలోకం నుండి ఇచ్చే సంతోషము నీకు ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు. నీ సమస్యను తీసివేయడానికి ఇష్టపడుచున్నాడు. అందుకని ప్రభువు అంట సమీపంగా ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న వారి అందరి ప్రక్కకు యేసు ప్రభు నిలబడి ఉన్నాడు. ఇప్పుడు ఆయన మన హృదయాలను చూస్తున్నాడు. ఎవరు దుఃఖంతో వచ్చినారు, ఎవరు శ్రమతో వచ్చినారు, ఎవరు బాధతో వచ్చినారని ఆయన కన్నులు మనల్ని చూస్తున్నవని వాక్యం సెలవిచ్చుచున్నది. వాట్ ఏ వండర్ఫుల్ లార్డ్ హీ ఈస్. అందుకనే ప్రభు సెలవిచ్చుచున్నాడు, ప్రభు సమీపంగా ఉన్నాడు కనుక దేని గురించి మనము చింతపడకూడదు. దేవుణ్ణి నమ్ముకున్న వారంట చింతపడొద్దండి. ఆయన మందిరానికి వచ్చిన వారంట చింతపడద్దు. ఆయన సన్నిధిలో మోకరించే వారంట చింతపడకూడదు. ఏది జరిగినా దేవునికి స్తోత్రం అనాల. ఎందుకంటే మన చేతుల్లో ఏం లేదు, ఆయన చేతుల్లో సమస్తం ఉన్నది. ఆయన చేతుల్లో జీవమరణములు ఉన్నవి. బ్రతికించువాడు ఆయనే. ఇదిగో సమస్తము చేయగల శక్తి గల దేవుడు. అయితే ఆయనను మనం శోధించొద్దు, ఆయనను మనం శోధించకూడదు. కానీ ఆయనలో మనం ఆనందపడాలి. ప్రవ్వా నువ్వు ఏది చేసినా స్తోత్రం అనాలి. ప్రవ్వా ఈరోజు కష్టం వచ్చిందయ్యా నీకు వందనాలని చెప్పగలాలి. ఆ రోజు చెప్పగలుగుతామా మనం? కష్టం ఉంటే మనం చెప్పలేమండి. సంతోషంగా ఉంటే మనం చెప్పగలుగుతామా? కష్టం ఉంటే యేసయ్యా ఈరోజు నాకు చాలా కష్టం ఉన్నదయ్యా, ఈరోజు నాకు బాగా రోగము చేత నేను బాధపడుచున్నది అయ్యా నీకు స్తోత్రం అని అనగలుగుతామా? ఎవరు అనగలుగుతారు తెలుసా? నిజమైన దేవుని బిడ్డలు అనగలుగుతారు. కొంత కష్టం రాగానే, కొంత బాధ రాగానే, కొంత శ్రమ రాగానే మనమందరం ఏం చేస్తూ ఉంటాం తెలుసా? అయ్యో ఏమి దేవుడమ్మా దేవుడు, ఇలాంటి దేవుడు మనం నమ్ముకున్నాము అని అంటాం. కానీ ప్రభు మనతో సెలవిచ్చుచున్నాడు, ఆయన మనతో మాట్లాడుచున్నాడు. ఆయన ప్రేమ గల దేవుడు అనే వాక్యం సెలవిచ్చుచున్నది. ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన వాత్సల్యత మనందరి పక్షం నుంచబోతున్నాడు. మనందరి ప్రభు దర్శించబోతున్నాడు. అందరం లేచి నిలబడదాం, మనల్ని మనం సమర్పించుకుందాం. ఇదిగో మన రెండు చేతులు ఎత్తి ఆయన వైపు చూపిస్తాం. ప్రభువా నీ సంతోషం నాకు కావాలా నాయన, నీ సంతోషం నాలో పరిపూర్ణము కావాలా. అందుకనే వాక్యం సెలవిచ్చుచున్నది, భోజనం నిమిత్తం కాదు, పానము నిమిత్తం కాదు, కానీ ఇదిగో నిజమైన సంతోషం ఏమిటి తెలుసా? నిజమైన సంతోషము ఇదిగో క్రీస్తునందలే ఉన్న నిజమైన సంతోషం. థ్యాంక్ యూ వండర్ఫుల్ లార్డ్, థ్యాంక్ యూ వండర్ఫుల్ జీసస్ లార్డ్. యేసయ్యా మీరు మాతో మాట్లాడిన ప్రతి వాక్కులను బట్టి నీకు స్తోత్రం. అవును నాయన, ఈ లోకంలో మేము జీవించుచున్నాము, కానీ
మేము బ్రతుకుచున్నాము కానీ నాయన ఎంతో మంది జీవితాలలో సంతోషం లేదు నాయన. ఇదిగో ఈ లోకంలో నాయన అటు ఇటు పరిగెత్తుచున్నారు, ఎక్కడ సంతోషం దొరుకునని. కానీ నీ వాక్యము సెలవిచ్చుచున్నదయ్యా, నీ సంతోషం మాకివ్వడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావు. మీ యందు నా సంతోషము పరిపూర్ణముగా ఉండవలని అంటున్నావు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నువ్వు బాధలో, కష్టంలో, రోగంలో ఉన్నావా? ప్రభు నిన్ను దర్శించబోతున్నాడా? ఆయన నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రభు నిన్ను ముట్టి తాకబోచున్నాడా? ఆయన బలమైన శక్తి నిన్ను తాకుచున్నది. ఇప్పుడు నువ్వు దేని గురించి చింతించక, కానీ ఎల్లప్పుడూ నువ్వు ప్రభు నందు ఆనందించు. మరలా చెప్పుదును, ఆనందించు. మీ సహనమును సకల దేనులకు తెలియజేయనీయుడి. ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నదని వాక్యము సెలవిచ్చుచున్నది. ఆయన అద్భుతములు చేయు దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించువాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన ప్రేమ డంబముగా నడవదు. ఆయన ప్రేమలో పరిపూర్ణమైన సంతోషం మిగిలి ఉన్నది. ఇదిగో యెహోవా విమోచించువారు పాటలు పాడుచూ తిరిగి సీయోనునకు వచ్చేదరు. వారి తలల మీద నిత్యానందముండును అన్నావు నాయన. నీకు స్తోత్రం. ఒక దినము నాయన మేము నీతో కూడా ఆ పరలోక రాజ్యంలో నాయన ఉండుటకు మేము ఇష్టపడుచున్నాము. ఈ భూమి మీద ఉన్న మనమందరము ఆయన నమ్మిన బిడ్డలకు ఆయన సంతోషం ఇవ్వడానికి సిద్ధముగా ఉంటున్నాడు. ఆయన ప్రభు నిన్ను దర్శించుచున్నాడు. ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ఆయన కృప, ఆయన కనికరమైన వాత్సల్యం ఇక్కడ నిలబడిన ప్రతి బిడ్డ మీద ఉంచుతున్నాడు. ఆయన వారి దుఃఖంను ఆనందంతో ఎదుగో ప్రభు నింపబోచున్నాడు. ఆయన బలమైన శక్తిలో ఎందారక దల్బహోతర హస్య దేవుడిగా, తండ్రిగా, రాజుగా, కాపరిగా, ఆయన ఎల్హోయిగా, ఎల్షదాయిగా, ఎబినేజరుగా ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన మంచి కాపరిగా ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్నాడని వాక్యం సెలవిచ్చుచున్న ఫిలిప్పీ 4:4లో ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ హృదయం చూస్తున్నాడు. ఆయన నిత్యమైన సంతోషంతో నింపడానికి ఇష్టపడుచున్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ప్రభు ఇచ్చి సంతోషము కొరకు నువ్వు వేగిరపడు. ప్రభు ఇచ్చి సంతోషము కొరకు నువ్వు ప్రయాసపడు. ఈ లోకంలో బ్రతికినంత వరకు ఎదుగో నీ జీవితము, నీ ప్రవర్తన, నీ కుటుంబము, నీ సమస్తము ఆయనకి ఇష్టానుసారమైన జీవితము నువ్వు జీవించినట్లయితే ఆయన నుండి కలుగు పరలోకము సంతోషం ఆయన నీకు ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు. ఆయన బలమైన దేవుడిగా, బలమైన తండ్రివి, బలమైన రాజుగా మన మధ్యలో ఉన్నాడు. యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, నీకే మహిమలు ఘనతలు ప్రభావములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. సాక్ష్యం ఇచ్చేదా టీవీ ప్రేక్షకులకు శుభములు తెలియజేయుచున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీ ఆత్మీయమైన జీవితంలో దినదినము అభివృద్ధి పొందుచున్నారని మరి ఉత్తరముల ద్వారా, ఫోన్ల ద్వారా విని మేమెంతగానో సంతోషించుచున్నాం. ఈ కార్యక్రమము ద్వారా దేవుని యొక్క వాక్యమును అనేక ప్రాంతాలకు విస్తరింపచేయుటకు మీ నుండి ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయగలరని ఆశించుచున్నాం. తద్వారా దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందగలరని ప్రభు పేరట మనవి చేయుచున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్. ఆమేన్.
అంతేకాకుండా అభిషేక తైలం కలదు. ఈ తైలం ద్వారా ప్రభు అనేకులను స్వస్థతపరచబడిన గొప్ప సాక్ష్యములు కలవు. కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి. అంతేకాకుండా నూతన సంవత్సరం యొక్క క్యాలెండర్స్ మరియు బ్రదర్ సునీల్ గారి అద్భుతమైన సందేశం యొక్క సీడీలు లభించును. మీరు మా పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నారా? మీ విరాళములు మనీ ఆర్డర్, డీడీ మరియు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా పంపగలరు. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించబడును. మా వెబ్సైట్ www.blessingministries.in